కూచిపూడి బాబురావు గారు టు కమ్ ఫార్వర్డ్. ఓకే ఓకే. సింగమన్న గారు, రాధక్క గారు ఫెలిసిటేట్ చేస్తారు. నెక్స్ట్ డాక్టర్ టి సబితా స్వరాజ్ గారు. ఇక్కడే ఇక్కడే. నెక్స్ట్ ఇందాక పిలువబడ్డ ప్రేయర్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వివుసియు అందరూ రెడీగా ఉండాలండి. సబితా స్వరాజ్ గారు, డాక్టర్ సబితా స్వరాజ్ గారు అది తీసుకెళ్ళచ్చు. మీరే రండి అక్క. ఇక్కడికి రమ్మంటారు, టైం చాలా అవుతుందేమో. ముందుకు వస్తేనే ఈజీగా ఉంటుందేమో. అందరూ గట్టిగా చప్పట్లు కొడదామండి. దిస్ ఈస్ ద ఫంక్షన్ ఫర్ అవార్డ్స్. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి మరి స్త్రీలను గౌరవిస్తూ ఈ అమేజింగ్ గ్రేస్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ మీరు సంతోషంగా చప్పట్లు కొడితే రేపొద్దున మీరు కూడా కూర్చున్న వాళ్ళు కూడా తీసుకుంటారు. కట్టండి, గట్టిగా చప్పట్లు కొడదాం మనందరూ కూడా. మరి వీళ్ళందరూ కూడా స్టాల్ వార్డ్స్, ఉమెన్ దాంట్లో ఎంపవర్మెంట్లో ఎంతో ముందుకు వెళ్ళి దేవుని సేవలో అలాగే సమాజంలో ఎన్నో గొప్ప పనులు చేసిన వారికి ఈరోజు రికగ్నైజ్ చేస్తూ మరి హెచ్ఎస్సి యూనివర్సిటీ ద్వారా ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వివోసిలో వీఆర్ ద పార్ట్ ఆఫ్ వివోసియు గొప్ప పనులు చేయడానికి సమాజంలో మరి ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉండడానికి ఎన్ని డినామినేషన్ కూడా కలుపుకొని మనం ముందుకు వెళ్తాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. నెక్స్ట్ మన మధ్యలో ఉన్న సునీత సింగం, మిస్సెస్ సునీత సింగం గారు ముందుకు వచ్చినట్లయితే. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. వైఫ్ని గట్టిగా చప్పట్లు కొట్టాలండి. సునీత సింగం గారు, బిషప్ అమ్మగారికి మరి మా ఆత్మీయ గురువు గారు మరి అవార్డు తీసుకోవడం మాకు చాలా సంతోషం. ఉమెన్స్ అందరూ గట్టిగా కొట్టట్లేదు, మీరు అందరూ కూడా డల్గా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఎంపవర్మెంట్ అవుతున్నప్పుడు ఎలా ఉండాలి, మీరు అందరూ కూడా హుషారుగా ఉండాలి. బ్లెస్సింగ్స్ వస్తాయి అప్పుడు. దేవుని యొక్క ఆనందం, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అని చెప్పిన ప్రకారం మీరు అందరూ కూడా ఆనందంగా ఉన్నట్లయితే దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటాం. నెక్స్ట్ మన మధ్యలో ఉన్నటువంటి మిస్సెస్ పి ఉషా పాల్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆరాధన టీవీ. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ఆరాధన ఛానల్ ఉషా పాల్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎన్నో సేవలు చేస్తూ ఉమెన్ ఎంపవర్మెంట్లో మీడియా ద్వారా ప్రపంచమంతా కూడా దేవుని స్వార్థ తీసుకువెళ్తున్న గొప్ప దైవజనరాలు. మరి అనేక మందికి క్రైస్తవేత్తలకు కూడా మీడియా ద్వారా గొప్ప సేవలు అందిస్తూ రన్ ఫర్ జీసస్ అని ప్రోగ్రామ్ చేస్తూ మరి ఈ రోజులో మరి మన అఫీషియల్గా వివోసి ద్వారా అమేజింగ్ గ్రేస్ అవార్డు అందుకున్నారు. మరి గొప్ప దైవజనరాలు దేవుడు దీవించి ఆశ్చర్యంగాక రాబోయే దినాల్లో మరి ఉమెన్కి ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి మనందరం కూడా వారి సపోర్ట్గా ఉంటూ మరి దేవుడు ఆరాధన ఛానల్ ఇంకా దీవించి ఆశీర్వదించి ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా సువార్త విస్తరించిన గాక. ఆమేన్. నెక్స్ట్ మిస్సెస్ అరుణ డాక్టర్స్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ తెలంగాణ. మన మధ్యలో డీజే అరుణమ్మ గారు ఉన్నారు. వారు గవర్నమెంట్ సర్వీస్లో
మరి ఐఏఎస్ ఆఫీసర్గా ఎన్నో సేవలు చేసి ఎంతో మందికి ఎంపవర్మెంట్ చేసిన గొప్ప వ్యక్తులు. వారి శిష్యురాలే మా స్టూడెంట్ కూడా, మా వైఫ్ అయినటువంటి రెబికా శామ్యూయల్. ఆవిడ ఫస్ట్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు మేడం దగ్గరికి వెళ్ళి, మేడం నేను వైజాగ్లో చేయలేను, నాకు హైదరాబాద్ రప్పించినంటే నువ్వు వైజాగ్లోనే చెయ్యి, అక్కడ చాలా బాగుంటుంది, ఒకసారి జాయిన్ అవుతాయని చెప్పారు. ఈ రోజుకి 23 సంవత్సరాలు అవుతుంది మా వైఫ్ డిస్ట్రిక్ట్ మేనేజర్గా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అమ్మగారి ద్వారా అపాయింట్మెంట్ అయ్యి మరి ఎన్నో సేవలు చేస్తున్నారు. దేవుడు ఈ విధంగా మాకు కూడా రిలేషన్షిప్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా. మీరు మీ ద్వారా అనేక మంది స్త్రీలు మరి ఉద్యమించబడ్డారు. ఒక ఐఏఎస్గా ఉంటూ క్రైస్తవ సమాజానికి ఎంతో మందికి జాబ్స్లో కానీ ఎంతో వారు చేయవలసింది గవర్నమెంట్ తరపున ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు, ఎంతో ఎంపవర్మెంట్ తీసుకొచ్చారు. అటువంటిది వివోసి ద్వారా కూడా వారు అవార్డు తీసుకున్నారు. చాలా సంతోషిస్తున్నాం. ఒకసారి చప్పట్లు కొడుతూ మరి ఇటువంటి స్త్రీలు లెగాల, ఐఏఎస్ లెగాల, ఐపీఎస్ లెగాల, పైలట్లు లెగాల, మరి అనేక రంగాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మరి మన స్త్రీలందరూ కూడా అమ్మగారు విషయం కూడా కావాలా. గారు థ్యాంక్ యూ డాక్టర్ మల్లికా శాంసన్ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఎవరమ్మా నెక్స్ట్? మల్లికా శాంసన్ మల్లికా శాంసన్ గారు వస్తారు. అడ్వైజర్ వివోసియు ఫౌండర్ ప్రెసిడెంట్ ఫిలిప్స్ హై స్కూల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బిషప్స్ కూడా కావాలని చెప్పిన మా బిషప్ గారు ఐఏఎస్లు కావాలంటే మరి బిషప్లు ఎవరైతారు? మీరు బిషప్ కూడా కావాలి లేడీస్. గట్టిగా చప్పట్లు కొడదామండి. అమ్మగారు కూడా మరి చక్కని మెసేజ్ కూడా ఇచ్చారు. ఉమెన్ యొక్క రోలు మరి బైబిల్లో ఉన్న ఉమెన్ యొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా మరి ఈరోజు వివస్ఈ ద్వారా ఇటువంటి మరి సత్కార్యం పొందుకుంటున్నందుకు మనందరూ కూడా సంతోషించాలా. మరి ఒక్కసారి మీ చప్పట్ల ద్వారా, కరతాళ ద్వారాల ద్వారా వారిని మీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇటువంటి అవార్డులు అనేకం తీసుకోవాలా. ఎందుకంటే మనిషి జీవితంలో అవార్డు అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఏమి తీసుకోవాలని ముందుకు వెళ్ళలేరు. తీసుకున్నప్పుడు మనలో ఎంకరేజ్మెంట్ కలుగుతుంది. మనం ఏదైనా చేయాలని ఒక పబ్లిసిటీలో ముందుకు వెళ్ళాలని అనిపిస్తుంది. కాబట్టి హెచ్ఎస్సి యూనివర్సిటీ ద్వారా అనేక అవార్డ్స్ ఇచ్చాం. ఇప్పుడు 6,000 అవార్డ్స్ ఇచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. అందులో చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు